తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం చాలా మంది కష్టపడ్డారు. రాష్ట్రంలో బలీయమైన శక్తిగా ఎదిగిన గులాబీ పార్టీని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ చాలా శ్రమించింది. పార్టీ గెలుపు కోసం కష్టపడ్డ వారిలో బయట కనిపించింది కొందరే. కానీ తెర వెనుక వ్యూహాలు రచించడంలో, ఫీల్డ్లో వాటిని అమలు చేయడంలో ఎంతో మంది కీలక పాత్ర పోషించారు. తెర వెనుక పార్టీ కోసం కష్టపడిన వారిలో ఎవరి కష్టం ఎంత? ఇంతకీ ఆ నాయకులు ఎవరు? తెలంగాణ సాధించిన నాయకుడుగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రంలో బలీయమైన నేతగా అవతరించారు. అదేవిధంగా గులాబీ పార్టీ కూడా బలమైన శక్తిగా రూపొందింది. ఇటువంటి పార్టీని ఓడించాలంటే ప్రతిపక్షానికి కూడా అంతే బలమైన శక్తియుక్తులు అవసరం. బలహీనపడిందనుకున్న కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుని 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారం సాధించింది. ఇందుకోసం అనేక నెలల ముందు నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. బయట కనిపించే నాయకులు కొందరైతే తెర వెనుక ఎందరో నాయకులు కాంగ్రెస్ కోసం అహర్నిశలు పనిచేశారు. టికెట్ల కోసం కొమ్ములాటలతో నిమిత్తం లేకుండా కేవలం పార్టీ విజయం కోసమే వారంతా పనిచేశారు. తమ శక్తియుక్తుల్ని కేంద్రీకరించి ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించారు. తెర వెనుక పనిచేసిన నాయకుల్లో పార్టీ కీలక సభ్యులు కూడా ఉన్నారు. వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, ఫయూం, చామల కిరణ్, అయోధ్య రెడ్డి, అనిల్, ఐటీ సెల్ సతీష్, బోదనపల్లి వేణుగోపాల్, సుధీర్ రెడ్డి, నరసారెడ్డి భూపతి రెడ్డి, రోహిన్ రెడ్డి లాంటి నాయకులు కాంగ్రెస్ గెలుపు కోసం కీలకంగా పనిచేశారు. ఇక సునీల్ కనుగోలు టీం కాంగ్రెస్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిందనే చెప్పాలి. వీరందరూ చేసిన బ్యాకప్ వర్క్ కాంగ్రెస్ గెలుపునకు కారణమని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన పీసీసీ ఉపాధ్యక్షుడు వేం నరేందర్ రెడ్డి అన్ని తెర వెనుక ఉంటూనే పార్టీ వ్యవహారాలు పూర్తి చేశారు. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను పసిగడుతూ ఎప్పటికప్పుడు పార్టీ సీనియర్ నేతలకు, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి తెలియజేసేవారు. ఇక హర్కర వేణుగోపాల్ పీసీసీకి, ఏఐసీసీకి మధ్య అనుసంధానంగా వ్యవహరించారు. టీపీసీసీ తీసుకోవాల్సిన అవసరమైన నిర్ణయాలు వెంటనే తీసుకునే విధంగా ఏఐసీసీలో పావులు కదుపుతూ తనదైన పాత్ర పోషించారు. ఇక ఫయూం ఏఐసీసీ నేతల పర్యటనలు, ఇతర పార్టీల నేతలతో పార్టీ ముఖ్య నేతల భేటీలు ఎక్కడా లీక్ కాకుండా తన పనిని సైలెంట్గా కంప్లీట్ చేసేవారు. పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న చామల కిరణ్ తెర ముందు కంటే తెర వెనుకే ఎక్కువ వర్క్ చేశారు. మీడియా ద్వారా ప్రజల్లో పాజిటివ్ వేవ్ పెంచే విధంగా మీడియాని ఎప్పటికప్పుడు సమన్వయం చేశారు. బీఆర్ఎస్ పార్టీ విమర్శలకు చెక్ పెడుతూ మీడియాలో కాంగ్రెస్ వర్షన్ వచ్చేలా చేసేవారు. మరో నేత అయోధ్య రెడ్డి తన జర్నలిస్టు వృత్తిని వదిలిపెట్టి పార్టీ కోసం ఫుల్ టైం పనిచేశారు. ఎన్నికల ప్రసంగాలలో ఉండాల్సిన అంశాలపై ఎప్పటికప్పుడు నాయకులను అలర్ట్ చేస్తూ జనానికి పార్టీని దగ్గరయ్యేలా చేశారు. అలాగే అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి పార్టీ స్టాండ్ను, ముఖ్యంగా పార్టీ అనుకూల వార్తలను పార్టీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా స్ప్రెడ్ చేసేలా వర్క్ చేసేవారు. మరో జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ ఇతర పార్టీ నేతలను పార్టీలోకి తీసుకొచ్చే మీటింగులు ఏర్పాటు చేయడం, సొంత పార్టీ నేతల అలకలను బుజ్జగించేందుకు మీటింగ్స్ ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలు చేసేవారు. రేవంత్ రెడ్డి సన్నిహితుడు అనిల్ పార్టీ సభలు, ఇతర పార్టీ మీటింగులను ఆర్గనైజ్ చేసేవారు. ఎక్కడ ఏ పొరపాటు జరగకుండా స్టేజ్ మేనేజ్మెంట్ చేసి బహిరంగ సభల సక్సెస్లో కీలక పాత్ర పోషించారు. సెల్ సతీష్ సోషల్ మీడియాలో పార్టీకి అనుకూల ప్రచారం చేస్తూనే ప్రత్యర్థి పార్టీల విమర్శలకు చెక్ పెట్టేవారు. రేవంత్ రెడ్డి క్లాస్మేట్ సుధీర్ రెడ్డి పార్టీ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ సభల నిర్వహణలో కీ రోల్ పోషించారు. నరసింహారెడ్డి భూపతి రెడ్డి హైదరాబాద్ నగరంలో పార్టీ కీలకమైన కార్యక్రమాలు అన్నీ చూసుకునేవారు. రోహిన్ రెడ్డి ఏఐసీసీ నేతల వ్యవహారాలను చక్కబెట్టేవారు. బోదనపల్లి వేణుగోపాల్ మీడియాతో పాటు బీఆర్ఎస్ వైఫల్యాలపై రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి కాంగ్రెస్కు అనుకూలంగా పనిచేశారు. ఇలా పలువురు నేతలు టీ కాంగ్రెస్ వెనుక బ్యాకప్ వర్క్ చేసి పార్టీ గెలుపునకు దోహదపడ్డారు. అయితే ఇప్పుడు వీరంతా ప్రభుత్వ పనిలోనూ భాగస్వామ్యులయ్యే అవకాశం కనిపిస్తోంది. చూడాలి మరి ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో.